హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం చెప్పాలి అన్న వాళ్ళు కనీసం ఎంత దుఃఖం కడుపులో ఉన్నప్పటికీ కూడా దిగమింగుకొని కొంచెం ధారాళంగా ఆ యేసుప్రభుని ఘనపరిచేలాగా పై రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా కొన్ని నిమిషాలు. ఎందుకంటే యేసుప్రభు గురించి సాక్ష్యం అంటే ఆ సాక్ష్యము వినడము ద్వారా ఈ దీన సేవకుడు అంటే సేవకుడుగా కాదు, కనీసం కూలివాడుగా కాదు, పనివాడుగా కాదు, అంతకంటే దీనత్వం కలిగిన దీనుడిగా ఉన్న నన్ను ఇంత రియల్ హీరోగా చేసింది ఈ దైవ సాక్ష్యం, దేవుడు సాక్ష్యం అన్నమాట అండి. ఈ మహాదేవుడు నాకు దొరికిన నాటి నుంచి కూడా ఈరోజు ఇంత అద్భుత ఆశ్చర్యరీతిగా నన్ను నడిపించిన మహాదేవుడికి గట్టిగా చెప్పలు కూడా మేంపరచండి. ఎందుకంటే మనకున్న సమస్యలు పోవాలంటే, మనకున్న శోధనలు పోవాలంటే, మనకున్న వేదనలు పోవాలంటే మనము హృదయం నుంచి కనీసం 3 గంటల వరకు ఉపవాసం ఉంటాం. అవునక చెప్పండి. ఉపవాసం ఉండి అయా నా దీనత్వం తొలగించు, నా దరిద్రత తీసివేయి, నా బిడ్డల్లో మార్చండి, నా కుటుంబానికి పట్టిన ఆ దీనత్వాన్ని విడిపించండి, శ్రమల నుండి విడిపించండి అని మనము ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం. నిజంగా చెప్పండి. ఈరోజు నేను అనుకుంటున్నాను, ఇక్కడ కూర్చున్నప్పుడు సత్యప్రద సాయి గారు చెప్పకుండా ఉపవాసం పెట్టిస్తున్నాడు. ఇవాళ నిజంగా ఈ సభలలో ఏదో ఒక నూతన క్రియ జరగడం ఖాయము అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నా పేరు కర్రి చంద్రరావు అండి. నా పేరు ఏం పేరండి? కర్రి చంద్రరావు. నేను లోకంలో పేరు కర్రి చంద్రరావు. నేను యేసు ప్రభు అంటే నిజంగా చాలా అసహ్యంగా చూసేవాడిని. దేవుడంటే నాకు, నేను నమ్ముకున్న దేవుళ్ళు, నేను కొలిసిన వారే నాకు ఆదరణకర్తలను నేను ఎంతో విశేషంగా పరుగులు తీస్తున్నవాడిని. కానీ నా స్థితి, నా పరిస్థితి ఏటో నాకు తెలిసేది కాదు. కానీ ఈ భూమి మీద ఉండగా యేసుప్రభు నేను తెలుసుకుంటానని ఎప్పుడు కలలో కూడా నేను ఊహించలేదు. ఎందుకంటే యేసుప్రభు అంటే నేను చాలా దీనంగా చూసేవాడిని, హీనంగా చూసేవాడిని. యేసుప్రభు అంటరాని దేవుడిగా నేను ఆయన శిశువులనైనా ఆయన సేవకులనైనా నేను అంటరాని వాడిగా చూసేవాడిని. కానీ నిజముగా యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు అని అంటానికి చూడండి, చిన్న వాక్యం అలాగా చూడండి. కీర్తనలు 34:8 ఒక్కసారి అలా చెప్పండి. కీర్తనలు 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. అంటే నేను యెహోవా ఉత్తముడని రుచి చూసిన తర్వాత నా స్థితిది, రుచి చూడకుండా నేను ఎంత క్లిష్ట పరిస్థితులను జీవించానో గుప్తంగా ఒక సాక్ష్యం చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే చాలా బాధతోనూ బెంగతోనూ ఇక్కడ ఉన్నవారు అందరిలోనే కనిపిస్తుంది. బాధగాను బెంగను అందరిలో కనిపిస్తుంది. ఏం కాదని చెప్పండి. ఒకళ్ళకి చెప్పుకోండి. మీరు బాగున్నారా అనండి. ఇప్పుడు ఏం బాగుంటాం అంటారంట, చెప్పండి. అనండి, పక్కన అనండి, మీరు బాగున్నారా అనండి. హల్లెలూయా. ఒకళ్ళు చెప్పుకోలేదు, చూసారా? ఎందుకంటే బాగోలేదు కాబట్టి, రైళ్ళు పరిగెడుతున్నాయి కాబట్టి రైళ్ళు పరిగెట్టేటప్పుడే దేవుడు నూతన క్రియకు చేస్తాడు. మీరు ఆకలిగా ఉన్నప్పుడే ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని ఈరోజు ఏదో పూర్ణ వైభవం అంటే పూర్ణ ఆశీర్వాదం ఇచ్చి పంపుతాడు. ఈ సభల ద్వారాగా ఏదో నూతన క్రియ జరగబోతుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా చేతులు దించుకుని కొట్టండి చప్పట్లు. చాలా వందలండి మీకు. నిజంగా ప్రసాదయ్య గారు చాలా ఉత్సాహంగా పెంచాడు మిమ్మల్ని. ఎందుకంటే దించుకుని కొట్టమంటే ఎందుకు కొట్టమంటారు మీకు అర్థమైంది కాబట్టి నేను యేసుప్రభుని తెలుసుకున్న ముందు నేను హిందూ దేవుళ్ళని పూజించేవాడినండి. నేను చాలా విగ్రహారాధికుడిని. నేను వెంకన్న బాబు అంటే బాగా కొలిచేవాడిని, దుర్గమ్మ అంటే బాగా కొలిచేవాడిని. చాలా
నిష్టలు చేసేవాడిని, బుధవారం చేసేవాడిని, శుక్రవారం చేసేవాడిని, సోమవారం చేసేవాడిని. 3 వారాలు ఉపవాసంతో నేను ఆరాధించేవాడిని. నేను వెళ్ళిన గుడి అంటే లేదన్నమాట. ఎందుకంటే 8 రాష్ట్రాల్లో నేను అనేకమైన గుడులకి గోపురాలకి వెళ్ళింది తిరిగిన వాడిని. ఎంతో ఉపవాస ప్రార్థనలు ఉపవాసాలు ఉండి నేను చేసేవాడిని. అటువంటి పాపపూరితమైన జీవితంలో పాపమేదో ఎంచుకోలేని పరిస్థితిలో లోకమే శరణ్యమని, లోకమే సర్వస్వమని, లోకానుసారమైన ఆశలతో, లోకానుసారమైన కోరికలతో నేను జీవించేవాడిని. ఎందుకంటే నేను నా తల్లి తండ్రికి 4 సంతానంలో నేను ఒక కుమారుని అన్నమాట అండి. 3 చెల్లాయిలు నాకు. ఎంతో చిన్నప్పటి నుంచి కూడా నేను చిన్న వ్యాపారం చేసుకుంటూ నేను ఎంతో నా కుటుంబాన్ని నేను నడిపించుకుంటూ నేను అనేక యాత్రలు చేసుకుంటూ నేను యేసుప్రభువుని కింద పెట్టి, యేసుప్రభు అంటే ఎవరు తెలియకుండా యేసుప్రభు భక్తుల్ని హింసించి చేస్తున్న వ్యక్తిని అన్నమాట అండి. అలాగా నేను చాలా దీనత్వం నుంచి చాలా ముందు 120 ఎకరాల ఆస్తు మాకు ఉండేదటండి. మా పెద్దలు చెప్పిన మాటలు ఇవి. కానీ ఏమీ లేని పరిస్థితి అయిపోయింది. మాకు తినడానికి తిండి లేని పరిస్థితులు అయిపోయినప్పుడు ఆ గ్రామంలో బ్రతకలేక మేము అలాగ తలకొక గ్రామానికి మేము 14 మంది ఇంచుమించులో మా కర్రివాళ్ళలో 14 కుటుంబాలుగా మేము చెల్లచెదరైపోయి ఆ గ్రామం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఇక మా నాన్నగారు కూడా చాలా అమాయకుడండి. కూలి పని చేసుకుంటేనే కానీ గడిచేది కాదు. కానీ మేము పిల్లలమందరం చిన్నవాళ్ళము. అలాగా మా నాన్నగారు అలా కూలి పనికి వెళ్ళి అలాగా జీవనోపాధి జరిగిస్తుండేవాళ్ళం. కానీ దరిద్రం అంతా మా ఇంటిని ఏలబడి ఉండేది. తినడానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్టలు ఉండే కాదు. ఇంత దిక్కుదోస్తున్న పరిస్థితిలో ఉండేవాళ్ళము. ఎన్ని ముక్కుబళ్ళు చేసేవాళ్ళము. 7 సార్లు శబరిమల వెళ్ళిన వ్యక్తిని. 8 రాష్ట్రాల్లో నేను కాశీ ఎక్కడికైనా మీరు ఇక్కడ తిరుగుండ్రో 8 రాష్ట్రాలు నేను ఆల్రెడీగా నేను ప్రతి దేవుణ్ణి పూజించిన వ్యక్తిని. అయినా ఎక్కడ నా దరిద్రత పోలేదు. ఎవ్వరూ నాకు సహకరించిన వారు కనిపించలేదు. అయినప్పటికీ కూడా నేను వాళ్ళే దేవుళ్ళంటూ లోకమే నాకు సర్వం అనుకుంటూ నేను లోకానుసారమైన జీవితం జీవిస్తూ అలాగా జరుగుతుండగా ఈ లోపల నాకు తాగుడి అలవాటు అయిపోయిందండి. నేను చాలా విపరీతంగా తాగడం నేర్చేసుకున్నాను. ఇక నాకు చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, చెడు తలంపులు ఇక నాకు అభ్యసేయండి అలవాటు అయిపోయాయి. అయిన పరిస్థితుల్లో ఇంక ఏటూ తెలియని పరిస్థితుల్లో తెగ తాగేస్తుంటే నాకు పచ్చకామలు రావడం జరిగింది. అలాగా 2 సార్లు వచ్చాయి. 2సారి డాక్టర్ గారు అన్నాడు, 3సారి నువ్వు చచ్చిపోతావు, చనిపోతావు, నువ్వేం బ్రతకవయ్యా, నువ్వు ఎందుకు ఇంత విపరీతంగా తాగేస్తావు, ఇంకా నీకు పెళ్ళి కూడా కాలేదు, నీకు ఇంకా బోళ్ళు జీవితం ఉంది, ఎందుకు ఇలాంటి పాడు అలవాట్లో నువ్వు అలవాటు అయిపోయావని డాక్టర్లు కూడా తిట్టడం జరిగిందండి. ఆయన ఎవరు చెప్పినా వినకుండా, బంధువులు స్నేహితులు ఎవరు చెప్పినా వినకుండా నేను నా వ్యసనాల్లో నేను మునిగిపోతూ శరీరం అంతా మాలిన్యం చేసుకుని ఇక 2సారి కాకుండా 3సారి కూడా పచ్చకమలు వచ్చేసేయండి. 3సార్లు కూడా పచ్చకమలు వచ్చేసినప్పటికీ దిక్కుదోసిన పరిస్థితి. ఇక నేను రాయగడ వరుస పట్టణానికి నేను ఏదో బిజినెస్కి గురించి వెళ్ళినప్పుడు ఇక అక్కడ చాలా కళ్ళు కనిపిస్తలేదు, చాలా బలహీనం అయిపోయి రక్తపు వాంతులు అన్నమాట అండి. రక్తపు వాంతులు, నీరు వాంతుల కింద అలాగా శరీరం అంతా చెడు వాసన వచ్చేస్తుంది. ఇక అలాంటి కష్ట పరిస్థితుల్లో ఇక నాతో తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా, ఒరే నువ్వు ఇక్కడ ఉంటే చనిపోతావు అని అక్కడున్న 7-8 మంది నాతో చెప్పింది ఏంటంటే, ఛాయిగా నేను ట్రైన్ ఎక్కి చేస్తాము, నువ్వు ఇంటికాడ దిగి సామలకోటలో దింపించేసి టికెట్ తీస్తాము, నువ్వు వెళ్ళిపోది కానీ, ఎందుకంటే నువ్వు చనిపోయేలాగా ఉన్నావని వాళ్ళు నాకు చెప్పడం జరిగిందండి. అలా ఆ మాట ప్రకారంగా టికెట్ తీసి ట్రైన్లో ఎక్కించారు. ట్రైన్లో ఎక్కించినప్పుడు ట్రైన్లో ఎక్కడమే నాకు జ్ఞాపకం ఉందండి. ట్రైన్లో ఎక్కిన తర్వాత పైన బల్ల మీద పై సీటు మీద పడుకోబెట్టడం ఒకటే గుర్తుంది. తర్వాత ఇక నా ప్రాణము తల్లడిల్లిపోతుంది అన్నమాట. అంటే నా ప్రాణం పైకి పోతుంది. పైకి పోయే స్థితిలో నేను అందరు దేవుళ్ళని పిలిచాను.
ఓ దుర్గమ్మ, ఓ దేవ, నాకు అందరి పేర్లు, అందరి దేవతల్ని అందరిని పిలిచాను. ఇదిగో నీకు ఇన్ని చేశాను, నీకు నేను సంవత్సరానికి 2 పర్యాయములు నీ కొండకు వచ్చి మొక్కాను, అలాగే సంవత్సరం ఒక్కసారి నేను తిరుపతి వచ్చి నీకు మొక్కాను, కానీ ఇన్ని మొక్కబళ్ళు మీకు చేసుకున్నాను. కానీ ఈరోజు నా కుటుంబానికి దూరమై నా ప్రాణం పోయేటట్టుగా ఉంది, నన్ను కరుణించండి అని ఆ బల్ల మీద పడుకుని, ఆ ట్రైన్లో పడుకుని ఎంతోమందిని నేను పిలిచానండి. ఎవరు పిలిచినప్పటికీ కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా పలకలేదండి. అయితే ఒక వ్యక్తి నా తల దగ్గర కూర్చొని దాని దర్శనం వస్తుందన్నమాట అండి. ఆ దర్శనం చూపిస్తున్నారన్నమాట అండి. అలా పిలుస్తూనే కనిపిస్తుంది. పిలుపు పిలుపుకి ఎవరో లెచ్చపెట్టలేదు, ఎవరో రాలేదు. కానీ ఈ వ్యక్తి నేను పిలవకుండానే వచ్చి నా తల దగ్గర కూర్చున్నాడండి. తల దగ్గర కూర్చొని, బాబు అందరిని పిలుస్తావు, ఎవరన్నా వచ్చారా అని ఆయన అడగటం జరిగిందండి. ఆయన అడిగితే నేనన్నాను, అందరిని పిలిస్తే అందరూ మాట నీకెందుకు, నువ్వెవరు వేటి అని అన్నానండి. అంటే యేసుప్రభు అంటే నాకు తెలీదు, అసలు యేసుప్రభుని నేను కళ్ళలో కూడా కాదు కదా, అసలు దృష్టిలో కూడా రానిచ్చేవాడిని కాదన్నమాట అండి. ఎందుకంటే నేను బైబిల్ పట్టుకుని ఎవరైనా ఎదురు వస్తుంటే చాలండి, ఎవరైనా ఎదురు వస్తుంటే చాలు, నేను ఎవరైనా ఎదురొచ్చినప్పుడు నేను వెనక్కి వచ్చి, అయ్యి బాబోయ్ ఈరోజు నా ప్రయాణంలో నన్ను ఏదన్నా మరణపు దూత పట్టుకుంటుందేమో బాబోయ్, వీళ్ళు అంటరాను దేవుడు దూత నా ఎదురుగుంటా వచ్చిందని లోనకెళ్ళి మళ్ళీ నెత్తి మీద నుంచి తల నుంచి స్నానం చేసి అప్పుడు ఆ ప్రయాణానికి వెళ్తుండేవాడిని అన్నమాట అండి. అంటే ఎందుకంటే బైబిల్ పట్టుకుని కనిపించిన వారు ద్వారా కూడా నాకు ఇష్టం ఉండేది కదనమాట, వాళ్ళు ఎదురు రావడం కూడా నాకు ఇష్టం ఉండేది కదనమాట అండి. ఎవరన్నా మౌతు పెట్టుకుంటుంటే వాళ్ళని తిడుతుండేవాడిని. ఒకవేళ ఎవరు ఏమనకపోయినప్పటికీ వాళ్ళకి నేను డ్రింకులు పట్టించి ఇది పట్టించి వాళ్ళందరినీ ఇంటి మీద తీసుకెళ్ళి గొడవలు పెట్టిస్తుండేవాడిని అన్నమాట అండి. అలాగా యేసుప్రభుని హింసించి యేసుప్రభుని ఎంతో దృశిస్తూ అలాగా నడుచుకుంటున్నాను అన్నమాట అండి. అలా నడుచుకుంటుండగా ఆ రోజు తల దగ్గర కూర్చుని ఆ వ్యక్తి అందరినీ పిలుస్తాం, ఎవరన్నా వచ్చారా ప్రియ కుమారుడు అని అడిగాడండి. అడిగితే అందరూ కూడా నీకెందుకు, నువ్వెవరు వేటని నేను దర్శనంలో మాట్లాడినప్పుడు ఎవరో నా గురించి ముందు నీకే తెలుస్తుంది. ఒక జీడిమాడి పిక్కల ప్యాకెట్, పలుకులు ప్యాకెట్ 100 గ్రాముల ప్యాకెట్ ఇచ్చి ఆ ప్యాకెట్ నా చేతులు పెట్టి, ఈ ప్యాకెట్ ట్రైన్ అంతా పంచిపెట్టుకురా అన్నాడండి. అంటే 100 గ్రాముల ప్యాకెట్ ట్రైన్ అంతా పంచిపెడతా సరిపోదు కాదా అంటే, నువ్వు పంచిపెట్టి రావాయా, నేను చూసుకుంటా, నువ్వు పంచిపెట్టరా అని చెప్పడం జరిగిందండి. అలా అనుకున్నప్పుడు ఆ ప్యాకెట్ తీసుకుని ట్రైన్ అంతా కిటకిటలాడుతున్న ట్రైన్ అంతా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మనిషి కొట్టి పంచిపెట్టుకుంటూ ముందుకు నడిచానండి. అలా నడిచి మళ్ళీ ఆయన దగ్గరకు వస్తులోకి హల్లెలూయా, వెనకాలోళ్ళు చెప్పమంటారు వద్దంటారా, చెప్పమన్నోళ్ళు ఎలా ఎత్తిన చేతులు పండగ, ఎత్తను చేతులు దండగా, ఎత్తని చేతులు దండగా, వచ్చిన వారికి పండగ, రాని వారికి దండగా, వచ్చిన వారికి పడాలి. యేసు రక్తం జీవజలం ఆత్మీయాహారము, యేసు రక్తం జీవజలం ఆత్మీయాహారము, ఆత్మీయ ఆహారము, యేసయ్య ఆహారము, ఆత్మీయ ఆహారము, యేసయ్య ఆహారము. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తిన చేతులు ఈరోజు పండగగా మారిపోబోతున్నాయి. వచ్చిన వారందరూ మీరు ఆశీర్వాదకరంగా నింపబడబోతున్నారు. సత్యప్రద సాయి గారు సభలలో మేము పాలు పంచుకున్నాము. ఈ రోజు నుంచి మా రూపము వేరే విధంగా మార్చబడబోతుంది, మా స్థితులు వేరే రూపంలో మార్చబడబోతున్నాయి అని నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పబడి మహిమపరచండి. అలాగా దేవుడు ఎంతో అద్భుత ఆశ్చర్యరీతిగా నన్ను ముందుకు నడిపిస్తూ నిజంగా చిత్రహింసలు పడుతున్న నా జీవితంలోకి ఆ రోజు యేసుప్రభుల వారు నా హృదయంలో అడుగు పెట్టాడండి. ఆయన ఎవరో నాకు తెలియకుండా అలాగ వచ్చి ఆ చనిపోయిన అని అడిగితే చూస్తులకు ప్యాకెట్ అంతా నిండుగా ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ఎందుకు పంచిపెట్టమన్నారు, పంచిపెట్టాను కాదు, ఇప్పుడు ఏం చేయమంటారండి, ఇందులో ఒకటి తీసుకుని తిను, ఈ రోజు నుంచి ఈ ప్యాకెట్టులానే నీ జీవితం ఉండబోతుంది అని ఆయన మాట్లాడి అలా మాయమైపోయాడండి. అక్కడి నుంచి రాయగఢ్ నుంచి 7:30 గంటలు ట్రైను అక్కడికి వస్తుంది. సామలకోట అప్పుడు మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు ఆ స్టేషన్లో దిగి
ఆ స్టేషన్లోంచి జాయిగా ఇంటి దాకా ఎలా వచ్చానో నాకు తెలియదు. మళ్ళీ సృగదకు పడిపోయినప్పుడు జిఎస్ఎల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది మా వాళ్ళందరూ నన్ను. ఇక జిఎస్ఎల్ హాస్పిటల్ కొత్త హాస్పిటల్ అండి, అప్పుడే స్టార్టింగ్ అయ్యి ఫ్రీగా తిప్పుతున్నారు బస్సులు. ఆ బస్సుల్లో ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళడానికి మా అమ్మ నాన్నకి ఏమీ లేక దిక్కుదోసిన పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉచిత బస్సులో ఎక్కించుకుని మా అమ్మగారు హాస్పిటల్లో తీసుకెళ్ళి అందులో పెట్టారు. 8 రోజులు హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఇక 8వ రోజు ఆ రక్తపు వాంతులు తగ్గాయి కదా అని 8వ రోజు డిశ్చార్జ్ అయిపోతారు, రేపు డిశ్చార్జ్ చేస్తారు అన్నప్పుడు ఒక నర్సు వచ్చి కొత్త హాస్పిటల్, అది తెల్లగా మారిపోయిన ఒక దేవదూతల్లాగా కనిపిస్తుంది హాస్పిటల్ అన్నమాట అండి. ఆ నర్సులందరూ కూడా తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక నర్సు వచ్చేసి నాకు ఇలాగా 11 గంటలకు వచ్చి ప్రార్థన చేసేస్తుంది. రాత్రి 10 గంటలకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు చూసి మా అమ్మ గజగజ వణుకుపోతుంది. యేసు ప్రభు పేరు చెప్పితే మా ఓడు ఇప్పుడు మంచమెంచబడిపోతాడు, బాబోయ్ నువ్వు లేచిపోయి నువ్వు చెయ్యొద్దామా చెయ్యి పట్టుకుంటుంటే లేదండి అని బలమగాల చెయ్యేసి 2 చేతులు పైకేసి పడుకున్నవాడి మీద ప్రార్థన చేసేస్తుంటే నాకు మెలకువ వచ్చి నేను పటాలను ఇక్కడ పెట్టి కాలు పెట్టి తన్నితిలోకి గోడగా టచ్ అయిపోయి ఇక్కడ చిదుగుపోయిందండి. రక్తము బడబడబడబడ కారిపోయింది. అలా కారిపోయినప్పుడు ఆవిడ ఎలా దుడుచుకుని ఎలా అంటుందండి. ఇలా అన్నప్పుడు ఎక్కే ఉంది హాస్పిటల్లో డాక్టర్ గారు ఎవరికో ఇచ్చేసి ఏదో చెప్పేసి మొత్తం మీద ఏదో ఇబ్బంది పెట్టేస్తారు మమ్మల్ని, ఏదోటి లేకపోతే పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చేస్తారని నేను అనుకున్నాను. అలా అనుకుని మేము ఏడ్చుకున్నప్పుడు ఇంకా ఆవిడ ఏమీ రాలేదు. పొద్దున్నే నిజంగా ఆవిడ ఒకటే అంది వెళ్ళేటప్పుడు, నిన్నే యేసు ప్రభు బేగా పట్టుకుంటాడు బాబు అని ఒక మాట చెప్పేసి ఆ రక్తం దులుపుకుంటూ వెళ్ళిపోయింది. అలా మళ్ళీ ఇంటికి మరుసటి రోజున వచ్చేస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వ్యాధి మళ్ళీ ఎక్కువైపోయింది. అలా ఎక్కువైపోయినప్పుడు ఇక 3వసారి హాస్పిటల్లో తీసుకెళ్తే ఆ హాస్పిటల్ నుంచి పంపించేశారు. నా 2 హాస్పిటల్లో పంపించేశారు, 3 హాస్పిటల్ నుంచి కూడా పంపించేశారు. పంపించినప్పుడు ఒక నులకు మంచం మీద కొబ్బరి చెట్టు కింద నన్ను పడవేశారు. నేను బాగా ఇంకా అచ్చుపందును చూడండి, ఏదో ఎముకలు కనిపిస్తాను, ఇంచుమించులు 20 కేజీలు 18 కేజీలు ఆ రేంజ్లోకి వచ్చేసాను. ఇక బ్రతుకు లేదు, అంత నా బ్రతుకు ముగింపు అయిపోయినప్పుడు ఆ నొలకు మంచం మీద అక్కడ పడేసి కొబ్బరి చెట్టు కింద అందరూ పిలిచేసుకోండి అన్నప్పుడు మా అత్తగారుల వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసి చెప్పేశారండి. చెప్పినప్పుడు నేను ఆ మంచం మీద పడేయడమే నాకు తెలుసు, ఒక పెద్ద వాంతి అయ్యి ఆ ప్రాణం పోయిందన్నమాట అండి. ప్రాణం పోయినప్పుడు మా చెల్లయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు మందిరానికి వెళ్తారన్నమాట అండి. దేవుడు మందిరానికి వెళ్తే ఎందుకన్నా మంచిది మా సేవకురాల్ని తీసుకొచ్చి నేను ప్రార్థన చేయందని అనుకుంటున్నాను, మీకు ఇష్టమైతే ప్రార్థన చేస్తానని అనుకున్నారట. అనుకుంటే మెలుకుంటే కానీ అలాగా ఒప్పుకోను కాబట్టి నేను చనిపోయాను అనుకుని అక్కడ పడేసిన వ్యక్తిని నిజంగా నా ప్రాణం పోయింది, నాకు ప్రాణం కానీ ఇంకేమీ లేదు. అలాంటి స్థితిలో నుంచి ఆ రోజు మా ఆత్మీయ తల్లి వచ్చి అలాగ నడిచి వస్తుండగా తీసుకొస్తుంటే ఆవుల్లోంచి ఒక సూర్యకిరణాలు, ఆ మేఘములోంచి వస్తున్న సూర్యకిరణాలు వాళ్ళ మొక్కలోంచి వస్తున్నట్టు చూడండి. సాయంకాలం సూర్యకిరణాలు ఎలాగైతే వస్తాయో అలాగా పడినట్లుగా నా తల నుంచి ఇలా ఆవరించి ఒళ్ళంతా కూడా ఇలాగ గుంజి చేస్తాల నీళ్లు వచ్చి గుంజినట్లుగా ఆ కిరణాలు వచ్చి ఆవరించేయండి. ఆవరించినప్పుడు అలాగ చనిపోయిన స్రవాన్ని నేను బ్రతికేనంట. అలాగా బ్రతికితే అప్పుడు మా దైవజనురాలు చెప్పి, ఇదిగో యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్నారు కాబట్టి ఈ రోజు నుంచి బ్రతికి నీ అన్నయ్యను బ్రతికించాడని మా చెల్లెతో చెప్పి మందిరాన్ని తీసుకురామని చెప్పడం జరిగిందండి. అప్పుడు మా నాయకులు చిన్న నలుగురు 10-12 మందితో ప్రార్థన ప్రారంభించారు, ఆరాధన. అలాగా ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఆ రోజు యేసు ప్రభు దేవుడని వెళ్ళి అక్కడ చేతులు ఇలా పైకెత్తి ఇలాగ యేసు దేవుడని ఇలాగ ఆరాధించు బాబు అని చెప్పడం జరిగిందండి. దాని మీద మీకు ఈ పాట రాశానండి. చెప్పండి, ఏ పాట అనేది? ఎత్తిన చేతులు పండగ, ఎత్తని చేతులు దండగా, ఎత్తిన చేతులు పండగ. హల్లెలూయా. అలా ఇంక టైం లేదు కాబట్టి ఇంక 2 మాటలు చెప్పి ముగించేస్తాను. మరి ఓపుకుతో కానీ వినాలి అని అనుకుంటే కనుక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను ప్రతిరోజు కూడా ఈ సభల గురించి, ఈ సభలు కరీంనగర్ అయ్యగారి గురించి, ఈ సమస్త బృందం గురించి ప్రతిరోజు అప్పుడే నెల రోజుల నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. మా పాప పెళ్ళవిన నాటి నుంచి కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నమ్ముతారా? అయితే ఈ రోజు నుంచి నేను మీకు రుణస్థుడిగా నేను మీకు రుణస్థుడిగా నేను చేర్చబడిపోతున్నాను. కారణం ఏంటో తెలుసా? మీరు ఓపుగా ఎన్నందుకే.
ఈ ఓపికగా ఎన్నందుకే ఈ రోజు నుంచి మీకు కొత్త వేరే 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 విధముగా నా దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తబోతున్నాడు. వినండి నా ఎందారి అనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పాలి. ఎందారి అంటేనే మీరు ఆటోమేటిక్ కొడితే మీకు ఈ కార్యం జరగకపోవచ్చు. మీరు ఎందారి అనుకుంటే మాత్రం నేను నిజమే ఈ రోజు నుంచి నేను మారిపోతున్నాను. రెండు రకాలుగా లేకుండా నేను ఖచ్చితంగా ఈ యాకోబు గారు సాక్షి విని నేను అనేక మందికి శుభవార్తికులుగా మారిపోతాను, యేసు ప్రభు గురించి చెప్పుతాను అన్నవాడు గట్టిగా 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 హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకొని ఆ రోజు నుంచి మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టాను. మందిరంలో ఒక్క 2 నెలల్లోనే మేము 7 మా ఫ్యామిలీ, మా అమ్మగారు, మా చెల్లెలు అందరూ 7 రక్షణ పొందుకోవడం జరిగింది. అలాగా యేసు ప్రభు నిజమైన దేవుడిని ఒప్పుకున్న నాటి నుంచి కూడా నేను ముందు నడుస్తున్నాను. కాకపోతే మాకున్న దరిద్రత మాత్రం పోలేదు. ఇంకా నేను అప్పటికి దేవుడిని నమ్ముకుని 2 సంవత్సరాలు నమ్ముకున్నప్పటికీ కూడా ఇంకా 2 సంవత్సరాల దాకా నేను దేనస్థానంలో ఉన్నాను. తినటానికి తిండి లేకుండా, ఉండటానికి ఇల్లు లేకుండా నేను ఉండేవాడిని. అద్దెంట్లో ఉండేవాడిని. ఆ అద్దె కడతలేదన్న ఇల్లు ఖాళీ చేస్తామన్నారు. అప్పుడు మా పాపగా పైకి లేచి నిలబడమ్మా. 1 సంవత్సరం 2 నెలలు ఈ పాపకి పాలు పట్టించడం కూడా మా దగ్గర ఎటువంటి పరిస్థితులు లేనప్పుడు పాలవాడు అరువు పోయడు మానేస్తే ఆ పాపకి పంచదార నీళ్లు 9 రోజులు పంచదార నీళ్ళు పట్టించుకుని ఆ పాపను మేము బ్రతికించుకున్నాం. అలాగా ఆ తాటాకులు గుడిసెలో ఉండేవాడిని అన్నమాట అండి. అద్దీంట్లోంచి తవరిమెత్తే రైతు కుల సంఘం వాళ్ళు 2 సెంట్లు స్థలమిస్తే ఆ స్థలములో తలకో తాడి చెట్టు, తలకో ఆకులు వాళ్ళు ఫ్రీగా ఇస్తే అందులో మేము ఇల్లు వేసుకుని ఆ చిన్న గుడిసెలో మేము నివాసిస్తూ అలా జీవించే వాళ్ళము. ఒక పూట ఉంటే 3 పూటలు ప్రొత్తపడుకుంటూ కన్నీరు విడుచుకుంటూ నిజంగా నా పరిస్థితి ఏంటి, ఏ స్థాయిలోంచి ఈ స్థాయిలోకి వచ్చేటని ప్రతిరోజు ఏడుతూ ఎందుకు వచ్చిన బ్రతుకు అని అనుకుని నేను చాలా కన్నీళ్ళు విడిచేవాడిని అండి. బిడ్డలకి కనీసం కడుపు నిండా ఆహారం కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఎందుకు నాకు ఈ బ్రతుకు అని చనిపోదరని రోజు నిర్ణయం తీసుకున్నాను. అంటే ఈ దేవుడిని మాత్రం ఏమనకుండా దేవాది దేవుడైన నిజంగా నాకు ప్రాణం పెట్టాడు. కానీ నేను నమ్మిన వాళ్ళందరూ కూడా నన్ను మోసం చేస్తారు. నేనేం చేస్తానంటే ఇక యేసుప్రభుని మాత్రం ఎంత మాత్రం నేను ఒక మాట అంట కూడా సరిపోను. కానీ ఇక నేను ముగించేద్దరు నా జీవిత యాత్ర. ఎందుకంటే ఇక నా బ్రతుకు బిడ్డలకు అన్నం పెట్టలేని పరిస్థితి నాకు ఎందుకు, ఈ కుటుంబం ఎలా అయిపోయిందని నేను కన్నీరు మున్నీరుగా నేను ఇడ్చుకుంటూ నేను ఎంతో బాధపడుతూ దుఃఖిస్తూ ఆ గుడిసెలో పడి అలా ఏడ్చేవాళ్ళమండి. అలా ఏడవేడగా సోమవారం నాడు సన్నిధికి మాత్రం మానేవాడిని కాదు. పెద్దపురం ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రతి సోమవారం మందిరానికి వెళ్ళడం మాత్రం మానేవాడిని కాదు. అలాగా సోమవారం నాడు ఇక లాస్ట్లో చనిపోదారని నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకుని ఇక ఆ ఉదయము ఇక ఎందుకు చనిపోతాను, లారీకి నిబ్బరంగా వెళ్తారని అనుకున్నాను. మళ్ళీ మధ్యాహ్నం సాయంకాలం స్వస్థ ప్రార్థనకి వెళ్ళి వచ్చేసి అప్పుడు సాయంకాలం చనిపోదాలే అని అనుకున్నప్పుడు బస్ ఛార్జీకి 10 రూపాయలు లేవు. ఆ 10 రూపాయలకి అయితే లేకపోతే అప్పుడు ఒక ఎవరినైతే నేను వాళ్ళ దేవుడని అత్త చీటికి మాటికి హింసిస్తున్నానో, చీటికి మాటికి బాధపరుస్తున్నానో ఆ వ్యక్తే ఆ ఎస్సీలు ఆవిడొచ్చి ఏమన్నదంటే, అదే అండి మీరు ప్రతి సోమవారం స్వస్థశాలకు వెళ్తారు కదా, ఎందుకు మీరు వెళ్ళలేదంటే మా అమ్మగారు అన్నారు 10 రూపాయలు బస్ ఛార్జీకి లేక వెళ్ళలేదమ్మా, అందుకే ఇవాళ పొద్దున్న నుంచి అలా ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పడం జరిగినప్పుడు వెళ్ళి ఆవిడ ఒక 10 రూపాయలు తెచ్చిచ్చిందండి. ఇచ్చినప్పుడు 10 రూపాయలు ఆటోకి పెట్టుకుని సాధ్యపడి జగ్గంపేట దాకా వెళ్తున్నాం. 4 రూపాయలు అవి ఇంకా 6 రూపాయలు అయినా అటు నుంచి మళ్ళీ మా బామ్మద్ది గారు ఎవరో ఇవ్వటం వాళ్ళని ఎవరో మా చెల్లి గారి దగ్గర తెచ్చుకుంటాం, మళ్ళీ ఇలా రావడం ఎందుకని కాదు ఎవరది ఎందుకని. అప్పుడు లారీకి నిబ్బరంగా ఆ రోడ్డు మీద లారీ నిబ్బరంగా వెళ్ళిపోయానండి. లారీకి నిబ్బరంగా వెళ్ళినప్పుడు ఒరే మెంటల్ లేదవా, చచ్చిపోతావురా అని వాళ్ళు లారీ ఇలా సడాలు బెక్కేసి పక్కకి నిలబెట్టి తిట్టారండి. తిట్టినప్పుడు కేంద్ర అన్నాడు, మెంటల్ కేసు ఈడు మెంటల్ కేసు, పోనీ గురువా ఆడుతో మనకేం పని, పోనీ అని కేంద్ర చెప్పడం జరిగింది. అలాగే అక్కడ తప్పించుకుని ఏడుస్తూ అలా బస్ స్టాండ్లోకి వెళ్ళినండి. బస్ స్టాండ్లోకి వెళ్తూ ఎప్పుడు గత 3-4 సంవత్సరాల క్రితము నాతో కలిసి మందు తాగిన వ్యక్తి, నాతో వ్యసనాల్లో పాలు పంచుకున్న వ్యక్తి, నా లోకానుసారమైన లోకానుసారంలో జీవించిన నా ఫ్రెండ్ అక్కడ కూర్చున్నాడండి. కూర్చొని ఆయన, చంద్రరావు గారు మీరు ఇదేంటి చచ్చిపోయి బ్రతికారంట, పెద్ద జబ్బు చేసేసారు, ఎందుకు పని చేయరన్నారు అన్నారు, హాస్పిటల్లోకి తీసుకుపోమన్నారంట, మీ అన్నయ్య గారు చెప్పారు, అసలు ఏటి పరిస్థితి అని
అనుకున్నప్పుడు నేను నిజమేనని చెప్పినప్పుడు ఆయన ఒక 50 రూపాయల కాగితం తీసి ఇలా జేబులో పెట్టాడండి. పెట్టి నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇలా మందిరానికి వెళ్తున్నానంటే మీరు వెళ్ళి రండి, మంచి పని చేస్తారు మీరు ఈనాటికి. యేసుప్రభుని నమ్ముకుంటాం అంటే యేసుప్రభు చాలా గొప్పవాడండి, యేసుప్రభుని నమ్ముకుంటమే మీ అదృష్టం అండి, మీ అదృష్టం మారిపోద్దండి నేను మాట చెప్పడం జరిగింది. అలా చెప్పాడు. చెప్పి అలాగ ఆయన 50 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు నేను పెద్దాపురం చర్చికి వెళ్ళి మళ్ళీ వస్తువులకు మళ్ళీ అక్కడే కూర్చున్నాడండి. అక్కడ కూర్చొని ఆయన ఒక పొట్లం చేతిలో ఇలా జేబులో పెట్టాడు. మళ్ళీ 50 రూపాయలకి ఇలా పెట్టాడు, అలా పొట్లం చేతిలో పెట్టి ఇది నువ్వు ఇప్పకో, ఇంటికి వెళ్ళి చూసుకో, కానీ ఈ డబ్బులు నేను ఇమ్మను కాదు, నువ్వు ఎప్పుడైనా బాగున్నప్పుడు ఇది దిగానని ఆ పొట్లం ఇచ్చేసి ఆయన అలా వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి నాతో కలిసి మందు తాగి కూడా నా డబ్బులు తాగి ఖర్చు పెట్టేవాడు, నీకు ఇంత ప్రేమ ఎలా వచ్చిందని అలా ఇలా తిరిగి చూశాను. చూస్తే ఆయన కనిపించలేదు, మాయమైపోయాడు. అలా మాయమైపోయి తర్వాత రాత్రి నేను సాయంకాలం ఇంటికి వెళ్ళాను. ఆ రాత్రి ఆ పొట్లం ఎప్పుడు పని లేదు, మన్నాడు చర్చ లేదో మందిరం లేదో పండుగ ఉంది. ఆ పండుగలోకి వెళ్ళి పట్టుకెళ్ళి పొట్లం ఇంపు చూసుకుంటే 500 కాగితాలు 100 కాగితాలు 4,000 రూపాయలు ఆ పొట్లంలో ఉన్నాయండి. అంటే ఆ 4,000 రూపాయలు నాకు 40 లక్షలు విలువ అన్నమాట అండి. ఆ రోజులో 40 లక్షల రూపాయలు విలువ అన్నమాట అండి, అంతకంటే ఎక్కువే. కానీ అలాగా ఏంటి ఇంత ప్రేమ ఈ తాగుబోతుడికి మీద ఇంత ప్రేమ ఎలా వచ్చింది అని అప్పుడు ఆలోచన చేస్తున్నాను. ఆ రాత్రి అలా కన్నీళ్ళు అలా ఇడ్చుకుంటారు. అలాగ అక్కడ 200 రూపాయలు తీసి కానుకేసాను. కానుకేసి 3,800 రూపాయలు జేబులో పెట్టుకుని ఇంటికి వస్తే రాత్రి 1:20 దేవుడు ట్రైన్లో ఏ రూపమో గిరిజాలతో గడ్డముతో ఎలాగైతే కాపాడి ఎదుగా నువ్వు నా దగ్గరికి రాబోతున్నావు, ఎల్లుగకి ప్యాకెట్ లాగే నీ జీవితం చేయబోతున్నానని ఆ ట్రైన్లో మాట్లాడిన దేవుడు ఆ రాత్రి 1:20 నాతో మాట్లాడడం మొదలుపెట్టాడండి. నాతో మాట్లాడి మొదలుపెట్టి చంటి కుమారుణ్ణి ఆ ఒడిలో వేసుకుని ఎలాగైతే తల్లి పాలిస్తుందో అలా ఒడిలో వేసుకుని ఎదుగో నా కుమారుడా, ఆ డబ్బులు నువ్వు ఎవరిచ్చారు నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ డబ్బులు నేనే ఇచ్చాను, నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాను, బహుగా ఆశీర్వదించబోతున్నాను, బహుగా ఆశీర్వదించబోతున్నానని ఆ మేడ మీద ఆ ఒళ్ళు వేసుకున్న నన్ను అలా 3 సార్లు పాదాలు తగిలేలాగా అలా సమిరి అలా 3 సార్లు నేను బహుగా ఆశీర్వదించబోతున్నాను, బహుగా ఆశీర్వదించబోతున్నాను, బహుగా ఆశీర్వదించబోతున్నాను, వ్యాపారం చేయమని చెప్పి మాయమైపోయాడండి. రెండోసారి అండి అది అలా మాయమైపోయిన నాటి నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పినట్లుగా ఎక్కడికి వెళ్ళినామంటే ఇలా మాట్లాడితేనే ఆశీర్వాదం. ఈ మాట విన్న వాళ్ళందరికీ స్వస్థతలు కలిగాయండి. కలుగుతూనే ఇక్కడ ఉన్న సాక్ష్యాలు కూడా ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు కూడా బ్రతుకుతారు అని చెప్పాడు. దేవుడు సేవకు పిలుచుకున్నాడు. వాళ్ళ వ్యాపారం చాలా యాగంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు టైలర్ కూడా అలా ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే అయ్యగారిని కూడా ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తుంది నాకు. ఇది కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచన నాకు ఉంది. కానీ తప్పని పరిస్థితిలో ఈ మాటలు చెప్తున్నాను. ఈ మాట మీకు ఇష్టమైందంటే చెప్పండి అమ్మ. ఈరోజు నా దేవుడు అద్భుత కార్యం మీ ఇంట్లో చేయబోతున్నాడు. ఈ సాక్షి వాళ్ళందరికీ కూడా నా దేవుడు నీ దీనత్వం నా దీనత్వం పోయినట్లుగా నీ ఇంట్లో ఉన్న దీనత్వం పోబోతుంది, తొలగిపోబోతుంది. నమ్మాలి. నమ్మిన వాళ్ళు గట్టి చెప్పలేకుండా హల్లెలూయా. అలాగా నా దేవుడు అలా వ్యాపారం చేయడం మొదలుపెట్టాను. ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు అడ్రస్ గలతే నా జీవితానికి. ఎందుకంటే ఒక్కొక్క పూట ఇంకా అన్ని చెప్పకుండా తరగు. కానీ ఒక్కరోజు రూపాయి 4 బజ్జీలు అనుకొని తిని 2 రోజులు పట్టుబడుకున్న రోజు ఉందండి. నా చంటి బిడ్డ మా కుమార్తె అప్పటికి మా బాబు పుట్టలేదన్నమాట. అటువంటి కష్ట పరిస్థితుల నుంచి ఆ గుడుసులో ఆ పడుకుంటాను కూడా ఆస్కారం లేని ఆ గుడుసులో నుంచి నా దేవుడు ఈ స్థాయిలోకి తీసుకొచ్చి ఈరోజు అద్భుతమైన కార్యాలు చేస్తూ అలాగా ఇలా నేను ఏదోటి చేయాలి, దేవుడికి ఇంకా ఏదోటి చేయాలి, నా వ్యాపారం ఎంత బాగుంది అని అనుకున్నప్పుడు నేను ఏదోటి అనుకున్నప్పుడు నా దేవుడు అంటున్నాడు, నిన్ను నేను సేవకుడుగా నేను వాడుకోబోతున్నాను. హల్లెలూయా. అలాగా ఇంకన్నీ చాలా చెప్పాలంటే ఆ కంపౌండ్ వ్యక్తి దేవన్ చెరువు అక్కడికి వెళ్తే అది నాకు చనిపోయిన 4 సంవత్సరాలు అయిందన్నారు. ఇలాగా యేసు ప్రభుల వారు నన్ను ఎంటాడుతూ నన్ను దర్శిస్తూ ఇలాగ 2 పర్యాయములు 3వ మారు కారులో మాట్లాడాడు. దర్శనము ఇదిగో కారు వెళ్ళిపోయేటప్పుడు నేను చాలా, ఎందుకంటే యేసు ప్రభు గురించి చెప్పకుండా ఏది ఉండదన్నమాట. ఈ యేసు ప్రభుని తెలుసుకుంటే గల కారణం ఏమిటంటే దేవదాస్ అయ్య గారే.
ఎందుకంటే ఈ దేవదాస్ అయ్య గారు మీటింగులు గుంటూరులో జరుగుతాయని నాకు తెలియదు. అప్పుడు నేను దుంపల బస్తాలు బిజినెస్ చేసేటప్పుడు దుంపల బస్తాలు జగంపేటలో వేసుకుని నేను విజయవాడకు పట్టుకెళ్ళేటప్పుడు ఆ గుంటూరు మహాసభలకి 80 మందికి సుమారు ఆ లారీ ఎక్కించేసాడు అతను. ఎక్కించినప్పుడు ఆళ్ళ కూర్చుంటారు, వాళ్ళు కూడా నాకు ఎందుకని లోన్ కూర్చున్నాను. సూపర్ గొండ కింద ఎంత వత్తాల కింద తొక్కేశారు వాళ్ళు. ఈ తొక్కేసినప్పుడు ఇంక నిజంగా యేసు ప్రభువుని తిట్టి 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 దేవదాస్ అయ్య గారిని తిట్టి 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 ఆయన పాదాలు పట్టి 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 ఇక్కడ ఈ బైబిల్ మిషన్లో ఫస్ట్ స్టార్టింగ్ సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఈ ప్రసాద్ అయ్య గారు సమక్షంలో ఇక్కడ ఈ సాక్ష్యం చెప్పడానికి ఫస్ట్ ఆ రోజు 21 సంవత్సరం క్రితము చెప్పిన మాట ఈరోజు ఈ 2024లో ఈ గుంటూరు మహాసభలు కన్వీనరైనా ప్రసాద్ అయ్య గారు సమక్షములు ఈ సభలు ద్వారా ఈ దీన సేవకుడు సాక్ష్యం మీ ముందు చెప్పే యోగ్యత నాకు దేవుడు ఇచ్చాడు. మరి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇలాగా చేస్తాడు. ఇలా చేసుకుంటూ నేను ఆ రోజు నుంచి అందుకే గుంటూరు సభలు ఈ బైబిల్ మిషన్ అంటే నాకు ఎంత ఇష్టం అన్నమాట అండి. అలాగా ఆ రోజు నుంచి యేసు ప్రభువు ఎవరో ఆ రోజు నుంచి మైనస్ త్వరలో పెట్టి అలాగే ఈ బైబిల్ మిషన్ చాలా హెచ్చుగా నేను ఆశిస్తాను. నేను ప్రతి సంవత్సరం కూడా 3 లారీలు వేసుకుని గుంటూరు సభలకు వెళ్తుంటాను. నేను అన్నీ పోగొట్టుకుని ఆ రైస్ బస్తాలు గట్రా అన్నీ పోగొట్టుకుని అలాగ నా దేవుడికి ఇంచుమించులో నేనే 2.5 క్వింటాలు 250 కేజీలు రైస్ ఇవ్వడానికి ప్రతి సంవత్సరం నా దేవుడు నన్ను చేతులు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అలాగే నేను 3 లారీలు పెట్టుకుని గుంటూరు సభలకి అనేక మంది 200 నుంచి 250 మందిని తీసుకెళ్లేలాగా నన్ను దేవుడు చేశాడు. అలాగా అసాధారణ కార్యాలు నాకు చేసి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. అలా నిలబెట్టి కారులో ఓ రోజు కారు వేసుకెళ్ళిపోతున్నారు. కారు డోర్ తీశారు. ఎవరు వెనక డోర్ తీస్తున్నారని వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి డోర్ తీస్తున్నారని వెనక చూస్తుంటే ఆయన అన్నాడు, అబ్బాయి ఎక్కింది నేనే, వెనక్కి చూడకు ముందుకు చూచినాడు, నీతో మాట్లాడినై ఉన్నాను, నీతో మాట్లాడినై ఉన్నానని ఆయన స్వరం వింటున్నా. ఆయన వెనక్కి చూడడానికి కుదరదు. ఆయన ఎందుకంటే ఇలా బెక్కి చచ్చిపోయి ఆయన మాట్లాడుతుంటే మరి ఎలా ఉంటుంది చెప్పండి. ఆయన వెనకాల సీట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు, ఇదిగా నిన్ను నేను సేవకుడుగా ఎంచుకోబోతున్నాను. రెండోసారి ఇది సేవకుడుగా ఎంచుకోబోతున్నాను, నా సేవ చేయని. నిన్ను ఎక్కడ నిలబడినా కానీ నువ్వు అడిగిందల్లా నేను చేస్తాను అని ఆయన నాతో మాట్లాడితే మనుషులాగా మేమిద్దరం మాట్లాడుకుని ఇంచుమించులో కనీసం 9-10 కిలోమీటర్లు నాతో ఆ ప్రభు వెనకాల కూర్చుని మాట్లాడినై ఉన్నాడు అన్నమాట అండి. హల్లెలూయా. ఇలాగా దేవుడి సేవా కార్యక్రమాన్ని స్థాపించి అద్భుత కార్యాలు చేస్తూ ఒక ఉన్నతమైన ఆ చిన్న స్థితిలో నుంచి ఆ చిన్న పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ఉన్నతమైన కార్యములు జరిగిస్తూ చనిపోయిన వాళ్ళు లేకమంటే లేచి తీరవలసింది. ఇక్కడ ఉన్నారు నిజంగా అలా తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నప్పుడు చనిపోయిన అందరూ విడిచిపెట్టేసిన వారు యేసు నామములో వీళ్ళు లేచి నిలబడబడును గాక అంటే నిలబడతారు. ఇంకా సాక్ష్యాలు కూడా ఇంకా 2-3-4 సాక్ష్యాలు అక్కడ ఉన్నాయి. కానీ మా సంఘ సభ్యులు ఇప్పుడు ఇంకా టైం చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి హల్లెలూయా హల్లెలూయా. ఇక అయ్యగారు ముగించేద్దామని అంటున్నారు. ఇది కాబట్టి ఇలాగా యేసు ప్రభు దేవుడని అనేక వీధుల వాడవాడల ఎల్లలని నేను మళ్ళీ 1-2 కదండి. ఆయన మందిరము బతికేస్తుంది, ఆయన మందిరము బాగు చేస్తుంది, ఆయన మందిరాన్ని ఆచరించిన వారికి ఏది తక్కువ చేయడు. మనోహరం మహాబలం యేసయ్య సన్నిధిలో, మనోహరం మహాబలం యేసయ్య సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో. మీరు ఉత్సాహంగా కనపడుతూ ఒక మాట చెప్పాలంటే అంతా నీవే, అన్నీ నీవే, నాకన్నీ నీవేనయా, అంతా నీవే. మీరు ఈ పాటలు పాడుతుండగా మీకు నూతన క్రియ జరుగుతుంది. నూతన క్రియ నాకు దేవుడిచ్చిన మాట ఇదే. నీ మాట విన్నా వారిని బ్రతికిస్తానన్నాడు, నీ పాట విన్నా వారిని నేను నడిపిస్తానన్నాడు. ఆయన చెప్పిన మాట ఇది, నేను చెప్పిన మాట కాదు. మనోహరం మహాబలం యేసయ్య సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో, మనోహరం మహాబలం యేసయ్య సన్నిధిలో. గట్టిగా మనోహరం
హల్లెలూయా. ఇలాగ ఒకటని రెండని కాదండి, 70 పాటలు రాయడానికి అద్భుత దేవుడు, ఆశ్చర్య దేవుడు, ఉన్నతమైన దేవుడిగా 3 సంఘాలు స్థాపించి అద్భుతంగా ఎంచుమించులో రమరమి 300 మందికి, రమరమి 250 నుంచి 300 మందికి రప్పగా రక్షణ ఈ దీన సేవకుడు ద్వారా రక్షణ ఇచ్చి అనేక మందిని నిలబెట్టడానికి నా దేవుడు నన్ను సాధనంగా వాడుకున్నాడండి. ఇవాళ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఎంచుమించులో చిన్నదన పెద్దదని కాకుండా 42 సంఘాలలో ఈ చేత్తో కానుక బహుమానం ధారాళంగా ఇచ్చి ఆశీర్వదించబడ్డానికి నా చేతుల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇలాగ దేవుడికి నిజంగా నేను నమ్మండి, మీరు 30 మంది చెప్పిన రాను, నేను 30 మంది చెప్పిన రాను. ఎందుకంటే నాకు ఎన్ని ఆఫర్లు వస్తాయో. ఇనుకొండ నుంచి వచ్చింది, ఇందుగురిపేట, ఇనుకొండ, సామలకోట, ఇంక చెప్పాలంటే అనకాపల్లి, తర్వాత అరకు, ఇలాగా బోల్డ్ మీటింగులు. మీరు రండి, సాక్ష్యం ఇవ్వండి అంటే నా దేవుడు నాతో చెప్పాలి, నా దేవుడు నాకు కనిపించి మాట్లాడాలి. అప్పుడు నేను వస్తాను, అందరితో చెప్తాను. నా సంఘస్థులు తెలిసి ఈ మాట ప్రతిరోజు చెప్పే మాట. కానీ ఈరోజు దేవుడికి ఇష్టమైంది ఈ బైబిల్ వ్యవస్థలో ఈ దీన సేవకుడు సాక్షి ఇవ్వడానికి ఇది స్టార్ట్ అయ్యింది, ఇది ప్రారంభమైంది. ఈ ప్రారంభంలో ఈ సాక్ష్యం నమ్మి అందరూ కూడా వెలిగించబడుదురు. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా. ఇలాగా నా దేవుడు నాకు మాట ఇచ్చారు. అది ఏంటంటే తెలుసా, వెళ్ళిన చోటునల్లా నీకు నేను తోడుగా ఉంటాను. నేనెళ్ళే మార్గమంతా రావాలి, నేనెళ్ళే చోటు నెల్లా యేసుకే ఘనత రావాలి. నేనెళ్ళే మార్గమంతా నా యేసుకే మహిమ రావాలి. నేనెళ్ళే చోటులెల్లా నా యేసుకే ఘనత రావాలి. హల్లెలూయా. ఇలాగా ఎంచుమించులో 70 పాటలు పైగా రాయడానికి దేవుడు కృప చూపించాడండి. ఎందుకంటే ఇక టైం లేదు కాబట్టి ఒకవేళ ఏదైనా నేను ఆలోచన చేస్తే నన్ను ముందు ముఖ్యంగా దైవజనులు క్షమించాలి. తర్వాత మీరందరూ కూడా చెప్పండి, క్షమించాలి. ఈ దీన సేవకుడి గురించి మీరందరూ ప్రార్థన చేస్తారు. అయ్యగారు ఈ రోజు నుంచి ఖచ్చితంగా నా కొరకు చేస్తారు. ఇక్కడున్న బృందమందరూ నా గురించి ప్రార్థన చేస్తారా? చెప్పండి. అయితే మీకు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ సభలు మళ్ళీ లాస్ట్ 2025లో ఇలా కాదండి. ఇక్కడ త్రియొక దేవుడు ప్రత్వం దిగి జరిగించే రోజు రాబోతుంది. హల్లెలూయా. ఇలాగా విశ్వాసముతో నా దేవుడు నన్ను నడిపించుకుంటూ ఆశ్చర్యరీతిగా ఇలాగా సేవ జరిగించడానికి దేవుడు నాకు కృప చూపించి నిజంగా భయం లేదు అన్నట్లుగా, జయం అన్నట్లుగా అనేక రకాలుగా దేవుడు ఈ దీన సేవకుని నిలబెట్టుకుని ఈరోజు ఆశ్చర్యరీతిగా ఆ తినడానికి తిండి లేని వాడి నుంచి ఈరోజు 1,50,00,000 రూపాయల గృహం నాకు దేవుడు బహుమానంగా ఇచ్చాడు. అనేక ఆశీర్వాదాలకి కర్తగా నా దేవుడు చేశాడు. ఒక 30 సెంట్లు స్థలము ఒక మందిరానికి ఫ్రీగా ఇచ్చేలాగా నా చేతులను ఆశీర్వదించాడు. ఇలాగ అనేక రకాలుగా నన్ను బలపరిచాడు. అంటే గల కారణం ఏంటో తెలుసా, ఆయనకి సాష్టంగా పడిపోతాను, ఆయన చెప్పిందే చేస్తాను. అందుకాబట్టి మీరు కూడా ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఇప్పుడు ఎవరండి ఆయన చెప్పాడు, ఈయన విన్నారు, ఈయన చెప్పాడు, ఈ రోజు నుంచి మీరు వినండి. మీరు విన్నట్లుగా కాకుండా మీరు విన్నట్లుగా వినండి. ఈ రోజు నుంచి మీ జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి, ఆశ్చర్యాలు జరగబోతున్నాయి. సమాధానం అనుకుంటే వాళ్ళకి సమాధానాలు రాబోతున్నాయి, విడుదల లేని కుటుంబాలకి విడుదల రాబోతున్నాయి. మీరు దుఃఖ దినాల్లో ఉన్న మిమ్మల్ని నా దేవుడు సమాధానానికి కర్తలుగా మిమ్మల్ని చేయబోతున్నాడు. మీ ఫ్యామిలీలు నింపబడిపోతున్నాయి. మీరు అనేక మందికి పరిసర చేయడానికి, అనేక మందికి సేవకులకు సాయం చేయడానికి మీ చేతులు నింపబోతున్నాడు. నమ్మని వారి గట్టిగా హల్లెలూయా. అవును గాక. ఉజ్జీవం రావాలి. నీ దేవుడు మామూలు వాడు కాదు. నువ్వు మౌనంగా ఉండడానికి నీ దేవుడు
ఈ రోజు నుంచి నీలో ఒక ఉద్యమం లేపబడాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. నువ్వు నువ్వు ప్రకటించగలగాలి, నువ్వు సాక్ష్యం చెప్పగలగాలి. హల్లెలూయా. అలాగా అద్భుత దేవుడు, ఆశ్చర్య దేవుడు అలాగా 3 సంఘాలు స్థాపించుకుని ఇలాగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఇదేనా సేవకుడిని ఆ రోజు ఆ దిక్కుదోసిన పరిస్థితుల్లోంచి, తిండి లేని పరిస్థితుల్లోంచి ఈరోజు ఇంత స్థాయిలోకి 3 వాహనాలు దేవుడు, 3 కారులు ఇలాగా నా జీవితాన్ని ఏంటంటారంటే 3 పువ్వులు మీ మాట, మీ మాట ఇది, అది మీ మాట. 6 కాయలు కాదండి, నాకు 12 కాయలు కాస్తాడు నా దేవుడు. నాకు 3 పువ్వులు పూస్తున్నప్పుడు 12 కాయలు కాయిస్తాడు నా దేవుడు. గట్టిగా నమ్మిన వాళ్ళు అయితే నిజమా కొట్టండి. అందరూ చెప్పాలి, కొట్టాలి. ఇప్పుడు కొట్టాలి, అందరూ చెప్పాలి. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పాలి, కొట్టండి. మీకు 3 పువ్వులు కాస్తే ఎన్ని కాయలు కాస్తాయి? నాకు కాయించిన దేవుడు మీకు కాయిస్తాడా కాయించడా? నమ్ముతారా? మీ దేవుడు సత్యస్వరూపుడు నిజంగా చేయడానికి అర్హత కలిగిన వాడా కాదా? అర్హత కలిగిన వాడా కాదా? నీ స్థితిని మార్చిన వాడా కాదా? నీ కుటుంబాన్ని నిలబెట్టిన వాడా కాదా? మునిగిపోతున్నా నిన్ను పైకి లేవనెత్తిన వాడా కాదా? నిజంగా చెప్పండి దేవుడు బాబోయ్. అయితే మీకు 12 కాయలుగా మీ కుటుంబాలు ఫలించబడును కాక. ఈ నా మాటలు దేవదేవుడు దీవించి ఆశీర్వదించబడు కాక. ముఖ్యంగా నేను ఎవరినన్నా బాధ పెట్టి ఉంటే ఇక్కడున్న సమాజం అందరూ కూడా నన్ను క్షమించబడును కాక. ఈయనకి మైక్ ఇస్తే రేపు మధ్యాహ్నం వరకు కూడా నాన్ స్టాప్గా చెప్పగలుగుతాడని కాన్ఫిడెన్స్ బిల్డప్ చేశారు. నిజమే, వారి జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేశారు. ప్రభు వారిని, వారి పరిచయం ఇంకా మెండుగా దైవించును గాక. మరి చాలా టైం అయిపోయింది, ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహిమగల దేవా, నీ ఘననామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు 4 ప్రసంగాలు ఒక సాక్ష్యంతో ఈరోజు అద్భుతకరంగా తండ్రి ప్రభ నడిపించావు. ఇది నీ మహిమ. ఇదిగో జరగబోయే సాయంకాలం తండ్రి ప్రభ సభ అధికారులైన వారు వస్తున్నారు. ఇదిగో తండ్రి 6 గంటల నుంచి ఇదిగో 9:30 వరకు నీ నా మహిమాత్మే తండ్రి జరిపించమని, అలాగే తండ్రి రేపు జరగబోయే తండ్రి ప్రభ ముగింపు తైలాభిషేకమున తండ్రి ప్రభ నీ నా మహిమాత్మే జరిపించమని, 12 సంవత్సరాలు ఎంత గొప్ప ఘనమైన కార్యాలు జరిపించావో, ఎవరెవరికి ఏం మేలు చేసే వారందరినీ సాక్ష్యాలు నిలబెట్టమని, ఇదిగో ఈ 13వ సంవత్సరం తండ్రి నిన్న జరిగిన ఉదయం రాత్రికాలం, ఈ రోజు జరిగిన ఉదయకాలం తండ్రి ప్రభ రాత్రికాలం తండ్రి రేపు జరగబోయే ముగింపు ఎందరు వచ్చారు వీరందరికీ తండ్రి వారి మనసులో మనవులన్నీ కూడా నెరవేర్పు దయచేయమని, ఇదిగో ఆర్కెస్ట్రా బృందాన్ని బట్టి, ఇదిగో క్రైర్ని బట్టి, ఇదిగో తండ్రి చెప్పిన వర్తమానాన్ని బట్టి, ఇదిగో తండ్రి వంటలు సిద్ధపరుస్తున్న వడ్డం చేస్తున్న వారిని బట్టి, ఇదిగో సంఘ విశ్వాసాలను బట్టి, జరుపుతున్న వారందరిని బట్టి తండ్రి ప్రభు ఏకీపించిన వారందరికీ తండ్రి ప్రభు 100 ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని, త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. పరలోకమందు వసించిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్లను భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు దయచే, మెడల అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలకు తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. యెహోవా మమ్మల్ని ఆశ్రయించి దీవించును గాక. యెహోవా మీపై తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేయను గాక. యెహోవా మీపై తన సన్నిధి కాంతిని ఉదయం చేసి శాంతి సమాధానం దయచేయను గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయము సహవాసము, యేసుక్రీస్తు మహిమాసులు మీ ప్రతి అవసరములు తీర్చివేను గాక. బలహో తండ్రికి, యేసుక్రీస్తు ప్రభుకి, పరిశుద్ధాత్మ తండ్రికి, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్కు, దేవదాస్ సాయి గారికి, దావీదు మహారాజుకి, మహిమా సోస్యాలకు, ప్యారిస్ సంఘాలకు, బేతేలు గృహములకు, రాకడ పర్యంతర అమలాపర సభలకు దేవుడు దీవించును గాక.